ఇంత అహంకారమా నీకు, ఇంత మదమా? దయచేసి పనికిరాదు. ఒక స్త్రీమూర్తివి వీడియోలు చేస్తే సరిగ్గా ధర్మం కోసం జనంలో ఒక గొప్పనైనటువంటి మంచి సందేశం ఇవ్వడానికి, జనంలో చైతన్యం కలిగించడానికి మన ఇతిహాసాలు, మన పురాణాలు, మన వేదాలు, మన వేద శాస్త్రాలు, మన ధర్మాచార్యులు, మన మహాత్ములు, మన ప్రవచనకర్తలు, సమాజాన్ని ప్రభావితం చేసే వ్యక్తులు, వీళ్ళందరి గురించి గౌరవంగా చెప్పాలా. రంధ్రాన్వేషణ చేసి మా దగ్గర ఓ సామెత ఉంది తెలంగాణలో, ముక్కులో వెంట్రుక తీసి లాగుతారట ఎవరినో. అలా నువ్వు పనికిరాని విషయాల మీద నువ్వు వాడుకుంటూ అసభ్యకరమైనటువంటి, అశ్లీలకరమైనటువంటి, వెటకారమైనటువంటి, పైశాచికమైనటువంటి మనస్తత్వంతో నువ్వు చేస్తున్నావే, అది ఎంత తప్పమ్మా? తప్పు కాదా? నీలాంటి స్త్రీమూర్తులు వేల మంది వాళ్ళని గౌరవిస్తారమ్మా, వేలాది మందిని ప్రభావితం చేస్తున్నారమ్మా ప్రపంచవ్యాప్తంగా వేదికల మీద. ఇంత దౌర్భాగ్యకరమైన పరిస్థితి రాకూడదు. అందరూ నిన్ను కామెంట్స్ చూస్తుంటే నాకే బాధ అనిపిస్తుంది ఒక సోదరిగా, ఎందుకు ఇట్లా అవుతున్నావని. స్వామివారు హర్షిస్తారా? స్వామివారి వీడియోని ఒప్పుకుంటారా? చెప్పండి ఒకసారి, వినిపించి తీసుకుని వెళ్ళి, స్వామి ఇది నేను మాట్లాడింది కరెక్టేనని ఒక్కసారి అంతఃసాక్షిగా చెప్తున్నా, వెళ్ళమ్మా చెప్పు, అప్పుడు వీడియోను మళ్ళీ చెయ్యి. ఉండాలమ్మా, మెదడు ఉండాలి. మనం ధర్మం గురించి మాట్లాడుతున్నప్పుడు మనలో ఒక ధర్మనిష్ట ఉండాలి, నిప్పులాగా బతకాలి, అసత్యాలు మాట్లాడకూడదు. ఒక సత్సంకల్పంతో, సదాశయంతో, సదాచారంతో, నిబద్ధతతో, నిష్ఠతో, అంకిత భావంతో ధార్మిక రంగంలోకి రావాలి. కానీ ధార్మిక రంగంలో అన్నీ వదులుకొని వచ్చి ఒక్క రూపాయి ఎక్కడి నుంచి లేకున్నా ఉన్న డబ్బులను పెట్టి, జీవితాలను పణంగా పెట్టి కార్యక్రమాలు చేస్తుంటే నీలాంటి వాళ్ళు ఇచ్చే బహుమానం ఇదా? బత్తాయిల మామేమో పిండుతావా, రసం తాగిస్తావా? రా, ఎదురు చూస్తూ ఉంటారు రేపటి నుంచి. మా సత్యభామమ్మ ఎప్పుడు మా ఇంటికి వస్తుందా, ఎప్పుడు బత్తాయిలు విండుతుందా, మాకు ఎప్పుడు తాగిస్తుందా? స్వాగతం అమ్మ, సుస్వాగతం. మళ్ళీసారి ఇలాంటి పనులు చెయ్యకు. చేయమని అనుకుంటున్నా ఇలాంటి వీడియోలు చెయ్యకు. చేసే ముందు వాళ్ళ గురించి వ్యక్తిగతమైన జీవితంలోకి తొంగి చూడకమ్మా. ఎవరి గురించి నువ్వు అనవసరం విషయాల్లో నువ్వు ఏలు పెట్టకు. పెడితే చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. చాలామంది ఇబ్బందులు ఎదుర్కొన్నారు. లక్షల మంది వీడియోలు చూస్తున్నారా కానీ ఎగిరెగిరి పడి కింద డబుల్లో కింద పడిపోయారు. ఆ పరిస్థితి నీకు రాకూడదు. ధర్మంతో ఆటలాడుకోకూడదు. మనం అధర్మంగా వ్యవహరిస్తే మనల్ని ఆ ధర్మదేవతనే నాశనం చేస్తుంది. మనల్ని పెద్ద పెద్ద వాళ్ళే ఎదుర్కొన్నారు. చేతులు జోడించి సోదరి గారికి మళ్ళీ చెప్తున్నా, ఇటువంటి పిచ్చి వేషాలు వేయకమ్మా. ఎవ్వరి గురించినటువంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడొద్దమ్మా.